హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం 'ద స్వీట్ బ్లడ్' అనే కొరియన్ డ్రామాని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఈ డ్రామా అయితే చాలా చాలా బావుంటుంది. అండ్ ఈ డ్రామా అయితే రీసెంట్‌గానే రిలీజ్ అయిందనమాట 2021లో. సో, ఈ డ్రామా అయితే ఒక వాంపైర్ లవ్ స్టోరీ. ఈ 21st సెంచరీలో ఏం జరుగుతుంది అంటే వాంపైర్స్ అందరికీ కూడా వాళ్ళ పవర్ అనేది తగ్గిపోతుంది. సో, వాళ్ళేంటి అంటే హ్యూమన్స్ బ్లడ్‌ని డైరెక్ట్‌గా బైట్ చేసి సక్ చేయలేరనమాట. అందుకని వాళ్ళేం చేస్తారు అంటే హ్యూమన్ బ్లడ్‌ని బయటకి తీసి దాన్ని ఫెర్మెంట్ చేసి వైన్ కింద తయారు చేసి దాన్ని తాగుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితిలో ఒక వాంపైర్ ఒక హ్యూమన్‌ని లవ్ చేస్తే వాళ్ళ సిట్యుయేషన్ ఎలా ఉంటుంది అనేదంతా కూడా ఈ డ్రామాలో మనకి చాలా బాగా చూపిస్తారనమాట. సో, మనం టైం వేస్ట్ చేయకుండా ఈ డ్రామాని స్టార్ట్ చేసేద్దామా? ఈ డ్రామాని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరిప్పటిదాకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ డ్రామా స్టార్టింగ్‌లోనే మనకి మన హీరో మ్యోరోని చూపిస్తారు. మ్యోరో దగ్గరికి ఒక అమ్మాయి వచ్చేసి, "నీ స్మెల్ చాలా బావుంది. స్వీట్‌గా, డెలీషియస్‌గా ఉంది" అని చెప్పేసి మ్యోరో దగ్గరికి వెళ్లి తనని కిస్ చేస్తుందన్నమాట. ఇంకా కట్ చేస్తే ఇదంతా కూడా మ్యోరో కల అన్నమాట. మ్యోరో ఏమో క్లాస్‌లో పడుకొని పోయి ఉంటాడు. అప్పుడే తన ఫ్రెండ్ వచ్చేసి, "మ్యోరో ఏం చేస్తున్నావు? ఎంతసేపు పడుకుంటావు?" అని చెప్పేసి లేపుతూ ఉంటాడు. ఇంకప్పుడు మ్యోరో లెగిసిన వెంటనే వాళ్ళ క్లాస్‌లో ఉన్న ఒక అమ్మాయిని చూసి, "ఈ అమ్మాయి మా క్లాస్‌లో జాయిన్ అయినప్పటి నుండి కూడా నాకు ఇలాంటి కళ్ళే వస్తున్నాయి" అని చెప్పేసి ఇంకా తన్నే చూస్తూ అలా ఆలోచించుకుంటూ ఉంటాడు. ఇంక ఈ అమ్మాయి పేరేంటి అంటే యాన్సియో. తినే మన స్టోరీలో హీరోయిన్ అన్నమాట. సో, తనేమో స్కూల్ అయిపోయింది అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా మన మ్యోరో కూడా స్కూల్ అయిపోయింది అని చెప్పేసి ఇంటికి వెళ్తూ ఉంటాడు. అయితే తనకేం కనిపిస్తుంది అంటే యాన్సోని ఎవరో కార్‌లో వచ్చి తనని తీసుకెళ్తున్నట్టు కనిపిస్తూ ఉంటుంది. కానీ తనకేమో ఇమాజినేషన్ అయిపోతూ ఉంటుందన్నమాట. ఏంటి అంటే కావాలని చెప్పి ఎవరో ఫోర్స్‌ఫుల్‌గా యాన్సోని కార్‌లోకి ఎక్కిస్తున్నట్టు, ఇంకా యోన్సో ఏమో ప్లీజ్ సేవ్ మీ అంటున్నట్టు ఇలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇంక వెంటనే మ్యోరో ఏం చేస్తాడు అంటే యాన్సోని తీసుకెళ్తున్న కార్ వెనకాలే స్పీడ్‌గా సైకిల్ తొక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇదే టైంలో మనకి కార్ లోపల ఏం జరుగుతుందో చూపిస్తారనమాట. కార్ లోపల యోన్సియో వాళ్ళ ఫాదర్ ఉంటారనమాట. యోన్సియోతో మాట్లాడుతూ ఉంటారు. ఇంక అప్పుడు యోన్సియో అంటుంది, "డాడీ ఇదంతా కూడా నేను నా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఆపేస్తాను" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ డాడీ కూడా సరే అని చెప్పేసి అంటారు. అసలు ఈ యోన్సో ఎవరు అంటే తిన ఒక వాంపైర్ అన్నమాట. వాళ్ళ ఫాదర్ కూడా ఒక వాంపైరే. ఈ 21st సెంచరీలో ఏమవుతుంది అంటే వాంపైర్స్‌కున్న పవర్ అంతా పోతుందన్నమాట. అంటే వాళ్ళ నోట్లోంచి సలైవా అనేది గ్లాండ్స్ బ్లాక్ అయిపోతాయి. అందుకని చెప్పేసి వాళ్ళు హ్యూమన్స్‌ని డైరెక్ట్‌గా బైట్ చేయలేరు. సో, ఒకవేళ వాళ్ళు బైట్ చేసినా సరే హ్యూమన్స్ అనేవాళ్ళు వాంపైర్ కింద మారరన్నమాట. సో, ఇప్పుడేం జరుగుతుంది అంటే వాళ్ళు డైరెక్ట్‌గా అంటే హ్యూమన్స్‌ని బైట్ చేసి బ్లడ్‌ని సక్ చేయలేరు కాబట్టి వాళ్ళేం చేస్తారు అంటే హ్యూమన్స్‌లో ఉన్న బ్లడ్‌ని అంతటిని కూడా బయటకి తీసి దాన్ని ఒక వైన్ కింద తయారు చేసి దాన్ని తాగుతూ ఉంటారు. ఇంకా అప్పుడే యాన్సోన్ వాళ్ళ ఫాదర్ ఏం చేస్తారు అంటే యాన్సోని ఒక బార్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. ఆ బార్‌లో ఏం జరుగుతుంది అంటే యాన్సోకి వాళ్ళ ఫాదర్ ఒక వైన్ బాటిల్‌ని స్మెల్ చూపిస్తారనమాట. ఇంకా ఆ స్మెల్ చూసిన తర్వాత యాన్సో ఏమో ఆ స్మెల్ అంటే ఆ బ్లడ్ గురించి మొత్తం అంతా చెప్పేస్తుందనమాట. ఇది నిజంగా నెపోలియన్ బ్లడ్డే అయ్యుంటుంది. సో, ఈ బ్లడ్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఉంది. చాలా బావుంది. ఈ బ్లడ్ 17 నుండి 18 ఇయర్స్ అబ్బాయిదయ్యుండొచ్చు అని చెప్పేసి అన్ని డీటెయిల్స్ చెప్తూ ఉంటుందనమాట. అసలు యాన్సో ఇలా అన్ని డీటెయిల్స్ ఎలా చెప్పగలదు అంటే తనకి ఒక పవర్ అనేది ఉంటుంది. ఏంటి అంటే ఎవరి బ్లడ్‌ని స్మెల్ చేసినా సరే ఆ పర్సన్ గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పేయగలదనమాట తిను. అందుకనే వాళ్ళ డ్యాడీ కూడా యాన్సోని తీసుకొచ్చి యాన్సోకి బ్లడ్ స్మెల్ అనేది చూపిస్తూ ఉంటారు. ఇంకప్పుడు యాన్సో ఏం చెప్తుంది అంటే ఇది టైప్ ఓ బ్లడ్ ఇది చాలా బావుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇదే టైంలో మనకి ఎవరిని చూపిస్తారు అంటే మ్యోరో ఏమో ఇంకా యాన్సో ఎక్కడికి వెళ్ళింది అని చెప్పేసి సైకిల్ తొక్కుంటూ వస్తాడు కదా! అప్పుడే తను ఆ కార్‌ని చూసి కింద పడిపోతాడనమాట. ఇంక కింద పడిపోయినప్పుడు తనకేమో దెబ్బ తగిలి తన బ్లడ్ అనేది బయటకొచ్చేస్తుంది. ఇంకా తన బ్లడ్ బయటకొస్తుంది కదా! ఇదే టైంలో ఏం జరుగుతుంది అంటే యాన్సోకి ఏదో స్మెల్ అనేది వచ్చేస్తూ ఉంటుందనమాట. బాగా ఇది ఒక గ్రేట్ పర్సన్ బ్లడ్ నాకు తెలుస్తుంది ఈ స్మెల్ అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఈ స్మెల్ గురించి మా డ్యాడీకి తెలిసింది అంటే ఆ పర్సన్ చచ్చిపోతాడు. అలా జరగకూడదు అని చెప్పేసి నేను ఇంకా ఎవరిని చంపాలనుకోవట్లేదు అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే టైంలో వాళ్ళ డ్యాడీ ఏమంటారు అంటే, "ఏం ఆలోచిస్తున్నావు యాన్సో" అని చెప్పేసి అంటూ ఉంటారు. అప్పుడు యాన్సో అంటుంది, "ఏం లేదు డ్యాడీ ఈ బ్లడ్ గురించే ఆలోచిస్తున్నాను. చాలా రోజులైంది కదా నేను హ్యూమన్ బ్లడ్ స్మెల్ చూసి. అందుకే దీన్ని చూసి నేను అలా ఉండిపోయాను. అయినా ఈ బ్లడ్ అయితే ఒక స్ట్రాంగ్ పర్సన్‌దే గానీ, కానీ ఈ బ్లడ్‌ని
అంటే బిలో 6 డిగ్రీస్ కంటే తక్కువగా స్టోర్ చేయాలి. కానీ దీన్ని సరిగ్గా స్టోర్ చేయలేదు. సో, అందుకని ఇది పాడైపోయింది అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు వాళ్ళ డ్యాడీ కూడా యాన్సో చెప్పింది నమ్మి, "ఇదంతా కూడా బాలేదంట కదా బ్లడ్. మేము దీన్ని తీసుకోము" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక ఇదే టైంలో యాన్సో ఏమో "నాకు ఆకలేస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను" అని చెప్పేసి తను వెళ్ళిపోతూ ఇంకా ఆలోచించుకుంటూ ఉంటుందనమాట. "మీ డీల్‌ని నేను పాడు చేయాలనుకోలేదు. కానీ మా డ్యాడీని నేను డైవర్ట్ చేయాలి అంటే ఏదో ఒకటి చెప్పాలి" అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుంది. ఇదే టైంలో మ్యోరో ఏం చేస్తాడు అంటే, ఆ వయోలెట్ బ్లడ్ బార్‌కి వచ్చేస్తాడనమాట. ఇంక వచ్చేసి లోపలికి వెళ్దాం అనుకుంటూ ఉంటాడు. ఇదే టైంలో యాన్సో ఏమో లోపల నుండి బయటకొస్తుంది కదా! ఇంక బయటకు వచ్చిన వెంటనే మ్యోరోని తోసేసి ఇంక తను కూడా బయటకి వెళ్ళిపోతుందనమాట. ఇదే టైంలో యాన్సో వాళ్ళ డ్యాడీకేమో ఏదో స్మెల్లొస్తుంది. ఏదో స్వీట్ స్మెల్లొచ్చింది కదా! అని చెప్పేసి అడుగుతూ ఉంటారనమాట వాళ్ళ సెక్రటరీని. ఇంక వాళ్ళ సెక్రటరీ ఏమో నాకేం రాలేదు అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక ఇదే టైంలో యాన్సో ఏం చేస్తుంది అంటే మ్యోరోని బయటికి లాక్కొని వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇన్సో ఏమో మ్యోరోని తీసుకెళ్ళిపోతుంది కదా! ఇంక తీసుకువెళ్ళిపోయిన తర్వాత తనేమో తన్ని తను రెసిస్ట్ చేసుకోలేకపోతుందనమాట. ఎందుకంటే ఆ బ్లడ్ స్మెల్ అనేది బాగా వచ్చేస్తూ ఉంటుంది తనకి. అందుకని చెప్పి తనేం చేస్తుంది అంటే నేనింక రెసిస్ట్ చేసుకోలేను. నన్ను క్షమించు అని చెప్పేసి తన చేతిలో ఉన్న బ్లడ్‌నంతటిని కూడా తాగేస్తూ ఉంటుంది. తాగేసి నన్ను క్షమించు అని చెప్పేసి మ్యోరో దగ్గరికి వెళ్లి తన నెక్ మీద బైట్ చేసి ఇంక అప్పుడు తనకి బ్లడ్ అనేది బయటకి తీసుకొస్తుందనమాట. ఇంకా అదంతా కూడా యాన్సో ఏమో ఇలా చేసి మళ్ళీ తనకి కాన్షియస్‌నెస్ వచ్చేసి నన్ను క్షమించు అని చెప్పేసి మ్యోరోతో అనుకుంటూ ఉంటుందనమాట. ఇదే టైంలో మ్యోరో ఏమనుకుంటాడు అంటే నేను అనుకున్న కల నాకు నిజమవుతుందేంటి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంక అప్పుడే యాన్సో ఏం చేస్తుంది అంటే ఐయామ్ సారీ నువ్వు ఈ మెడిసిన్ తీసుకో అని చెప్పేసి తన నోట్లో ఒక మెడిసిన్ వేసేసి తనేమో స్పీడ్‌గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంక తర్వాత రోజు ఏమవుతుంది అంటే యాన్సో ఏమో స్కూల్‌కి వెళ్తూ ఉంటుంది. అయితే దారిలో వాళ్ళ డ్యాడీ కనిపిస్తారనమాట. వాళ్ళ డ్యాడీ కనిపించేసి ఏంటి నువ్వు ఫైండ్ చేసావా బ్లడ్‌ని అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు యాన్సో అంటుంది "ఏం బ్లడ్ డ్యాడీ నాకేమి ఫైండ్ చేయలేదు. నాకేం తెలియలేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు వాళ్ళ ఫాదర్ అంటారు, "సరే నాకు అర్థమైందిలే" అని చెప్పేసి నవ్వుకుంటూ వెళ్తారనమాట. అంటే తినకి ఆ బ్లడ్ దొరికినట్టే ఉంది అని చెప్పేసి. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో మనకి సెకండ్ మెయిన్ లీడ్‌ని ఇంట్రొడ్యూస్ చేస్తారు. సో తిన పేరొచ్చేసి యూన్ చి వో. తిను కూడా ఒక వాంపైరే అనమాట. సో తినేం చేస్తాడు అంటే తనని కార్ డ్రైవ్ చేస్తున్న అబ్బాయిని కార్‌లోనే బైట్ చేసేస్తూ ఉంటాడు. అసలు ఈ యూన్ చి వో ఎవరు అంటే యువాన్ సియోన్ వాళ్ళ ఫియాన్సీ అన్నమాట. సో, మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, యాన్సియో అలాగే వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా లంచ్ బ్రేక్‌లో మీల్స్ తినడానికి ఇంకా లైన్‌లో నుంచుంటారనమాట. అప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఏమో యాన్సియోకి చూసావా ఈ ఒప్ప బాగున్నాడు కదా! తిను కన్వీనియన్స్ స్టోర్‌లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. ఎంత బాగున్నాడో మనం ఈరోజు ఈవినింగ్ తనని చూడడానికి వెళ్ళాలి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు యాన్సియో కూడా సరే అని చెప్పి అంటుందనమాట. ఇదే టైంలో యాన్సియో వెనకాల ఎవరుంటారు అంటే మ్యోరో ఉంటాడనమాట. ఇంకప్పుడు యాన్సియో ఏమో మ్యోరోని అడుగుతుంది, "నేను నైట్ ఇచ్చిన టాబ్లెట్ నువ్వు వేసుకున్నావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మ్యోరో అంటాడు, "ఏం టాబ్లెట్?" "వేసుకున్నాను" అని చెప్పేసి అంటాడు ఫస్ట్. కానీ తర్వాత "లేదు నేను వేసుకోలేదనుకుంటా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు యాన్సియో అంటుంది, "సరే అయితే ఈరోజు ఈవినింగ్ స్కూల్ అయిపోయిన వెంటనే నన్ను కలువు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు మ్యోరో అయితే చాలా షాక్ అయిపోతాడనమాట. అమ్మో! తినేం చేస్తుంది? నా బ్లడ్ అంతా కూడా మళ్ళీ తాగుదామని ట్రై చేస్తుందా? అని చెప్పేసి తను ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా స్కూల్ అంతా అయిపోయిన తర్వాత యాన్సియో ఏమో ఇంకా మ్యోరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ మ్యోరో మాత్రం రాడనమాట. ఇంకప్పుడు మ్యోరోకి ఫోన్ చేసి నేను నీకోసం చాలా సేపటి నుండి వెయిట్ చేస్తున్నాను. నువ్వు ఇంకా ఎందుకు రాలేదు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మ్యోరో అంటాడు నేను వాష్‌రూమ్‌లో ఉన్నాను. వస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదే టైంలో యాన్సోకి ఎవరు కనిపిస్తారు అంటే యూన్ చివో కనిపిస్తాడనమాట. ఇంక యూన్ చివో ఏమో అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంక తనని చూసిన వెంటనే యాన్సియోకి చాలా టెన్షన్ వచ్చేసి వెంటనే మ్యోరోకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇంకా మ్యోరో ఏమో ఫోన్ లిఫ్ట్ చేయడనమాట. ఎందుకంటే మళ్ళీ రమ్మని పిలుస్తుంది అని చెప్పేసి యాన్సియో అలా ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటాడు. ఇంక ఇదే టైంలో ఈ యూన్ చివో ఏం చేస్తాడు అంటే మ్యోరో ఉన్న చోటకి వెళ్తాడు. అంటే వాష్‌రూమ్‌లోకి వెళ్తాడనమాట. ఇంకా వాష్‌రూమ్‌లోకి వెళ్ళి మ్యోరో దగ్గరికి వెళ్ళి స్మెల్ చాలా బావుంది అని చెప్పేసి తన దగ్గరికి వెళ్తాడు. మనిద్దరం ఒకటవుదామా అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు మ్యోరో అంటాడు నేనొక అబ్బాయిని అని చెప్పేసి అంటూ ఉంటాడు. కానీ యోన్ చివో మాత్రం ఏం పర్వాలేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు మ్యోరో అంటాడు అసలు నువ్వెవరు అనేటప్పటికి ఇక్కడికి ఎవరొస్తారు అంటే యాన్సియో వస్తుందనమాట. యాన్సియో ఏమో పరిగెత్తుకుంటూ మెన్స్ వాష్‌రూమ్‌లోకి వచ్చేస్తుంది. ఇంకా లోపలికొచ్చేసి డోర్ అనేది లాక్ చేసేసి ఇంకా వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉంటుందనమాట. "యూన్‌షివో నువ్వెలా వచ్చావు ఇక్కడికి?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు యూన్‌షివో అంటాడు, "50 ఇయర్స్‌గా నేను నీకు ఫియాన్సీగా ఉన్నాను. నన్ను చూసి నువ్వు షాక్ అయ్యావా?" అని చెప్పేసి ఇంకా యాన్సియోని అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు యాన్సియో ఏమంటుంది అంటే, "నేను తనకి మెమోరీస్ అన్నీ కూడా ఎరేజ్ చేయాలి. తనకి నేను టాబ్లెట్ ఇవ్వాలి. నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళిపో" అని చెప్పేసి యూన్‌షివోకి చెప్తూ ఉంటుంది. ఇంకా యూన్‌షివో కూడా
కూడా సరే అని చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అంటే యోన్సియో కూడా బయటకొచ్చేస్తుంది. బయటకొచ్చేసేటప్పటికి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి, "నేను నీకు ఎంతసేపని వెతకాలి నీ కోసం" అని చెప్పేసి, "మనం ఈరోజు ఈవినింగ్ కన్వీనియన్స్ స్టోర్‌కి వెళ్దాం అనుకున్నాం కదా! రా నువ్వు వెళ్దాం" అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్ యోన్సియోని కన్వీనియన్స్ స్టోర్‌కి తీసుకెళ్తుంది. ఇంకా కన్వీనియన్స్ స్టోర్‌లో ఏమవుతుంది అంటే, వాళ్ళ స్కూల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడికొచ్చేసి లైన్‌లో నుంచుంటారనమాట. ఎందుకు అంటే, ఆ కన్వీనియన్స్ స్టోర్‌లో పనిచేసే అబ్బాయి చాలా హ్యాండ్సమ్‌గా ఉంటాడు అని చెప్పేసి, ఇంకా అక్కడున్న స్కూల్ వాళ్ళందరూ కూడా వస్తూ ఉంటారు. ఇంకా అక్కడికే యోన్సియో వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తుందనమాట. ఇంకా యోన్సియో వాళ్ళ ఫ్రెండ్ ఏమో తను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు కదా! అని చెప్పేసి యోన్సియోతో అంటూ ఉంటుంది. ఇంకా యోన్సియో ఏమో అవును అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇదే టైంలో అక్కడికి యూన్‌చివో వస్తాడనమాట. యూన్‌చివో వచ్చేసి యోన్సియోన్‌తో నేను నీతో మాట్లాడాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక ఇదే టైంలో యోన్సియో వాళ్ళ ఫ్రెండ్ ఏమో ఇంకా యూన్‌చివోని అలాగే ఈ కన్వీనియన్స్ స్టోర్‌లో పనిచేసే అబ్బాయిని ఇద్దరిని చూసి వావ్! వీళ్ళిద్దరూ ఎంత హ్యాండ్సమ్‌గా ఉన్నారో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుందనమాట. ఇదే టైంలో యోన్సియో ఏమో యూన్‌చివో దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి "ఏంటి నువ్వు నా కోసమే వచ్చావా?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు యూన్‌చివో అంటాడు, "లేదు ఈసారి నేను నీ కోసం రాలేదు. ఎందుకొచ్చాను అంటే గ్రేట్ మ్యాన్ బ్లడ్ కోసం వచ్చాను. ఆ స్మెల్ నన్ను ఇక్కడి దాకా రప్పించింది" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకది విన్న వెంటనే యోన్సియో ఏమో షాక్ అయిపోతుంది. ఇంకప్పుడు యూన్‌చివో అంటాడు, "అవును నేను ఎలాగైనా సరే ఆ బ్లడ్ గల వాళ్ళని ఫైండ్ చేయాలి" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇదే టైంలో యోన్సియో అంటుంది, "అయితే తినకి మియోరోనే ఆ గ్రేట్ పర్సన్ అని తెలియలేదనుకుంటా. నేను చెప్పకూడదు ఆ విషయం" అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంక తర్వాత అక్కడ కొంతమంది బ్లడ్ అనేది డొనేషన్ ఇస్తూ ఉంటారనమాట. ఇంకప్పుడు యోన్సియో అంటుంది, "ఇక్కడ కొంతమంది బ్లడ్ డొనేషన్ ఇస్తున్నట్టున్నారు ఈరోజు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. దాని తర్వాత ఏమంటుంది అంటే, "నేను ఎలాగన్నా సరే గ్రాడ్యుయేషన్‌ని కంప్లీట్ చేయాలి. సో, నువ్వు నాతో అంటే నా దారిలోకి రాకు" అని చెప్పేసి ఇంక తను వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకప్పుడు యోన్సియో కూడా సరే అని చెప్పి అంటాడనమాట. ఇంకా ఆ రోజు తర్వాత యోన్సియో ఏం చేస్తుంది అంటే స్కూల్‌కి వెళ్ళిపోతుంది. ఇంక స్కూల్‌కి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, తనని ఇంకా మ్యోరో ఏమో చూస్తూ ఉంటాడనమాట. చూస్తూ ఉండి, "తిను నిజంగానే వాంపైరా? అయితే తనకి చాలా సంవత్సరాల ఏజ్ అనేది ఉంటుంది కదా! అయినా ఆ అబ్బాయి ఎవరు? తను నిజంగానే యోన్సియో వాళ్ళ ఫియాన్సీనా?" అని చెప్పేసి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇదే టైంలో యోన్‌చివో ఏం చేస్తాడు అంటే, అక్కడ బ్లడ్ డొనేషన్‌లో ఒక నర్స్ ఉంటుంది కదా! సో, ఆవిడ దగ్గరికి వెళ్లి, "అవును నీకు బ్లడ్ టైప్స్‌లో ఉండే స్మెల్ గురించి తెలుసా? ఒక్కొక్క బ్లడ్ టైప్ ఒక్కొక్క స్మెల్ వస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీది బ్లడ్ టైప్ బి కదా! సో, బి బ్లడ్ వాళ్ళు నీ ఏజ్ అనేది 20 ఇయర్స్ మీద ఉంటుంది. అలాగే నువ్వు స్మోకింగ్ అలాగే డ్రింకింగ్ ఏ అలవాట్లు లేవు. అందుకే నీ బ్లడ్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది" అని చెప్పేసి ఆ నర్స్‌తో చెప్తూ ఉంటాడనమాట. ఇంకా ఆ నర్స్ ఏమో షాక్ అయిపోతూ ఉంటుంది. అదేంటి తను అలన్నీ అలా చెప్పేస్తున్నాడు అని చెప్పేసి. ఇదే టైంలో అక్కడికి ఎవరొస్తారు అంటే డో హ్యూన్-జీ వస్తాడనమాట. తినే కన్వీనియన్స్ స్టోర్‌లో పనిచేస్తాడు కదా! సో, తనొచ్చేసి ఏమంటాడు అంటే, "నన్ను మా స్కూల్ వాళ్ళు ఇక్కడికి పంపించారు" అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. తర్వాత తనేం చేస్తాడు అంటే యోన్‌చివో దగ్గరికి వెళ్లి, "అసలు నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. అప్పుడు యోన్‌చివో అంటాడు, "నేనెందుకొచ్చాను అంటే, నువ్వు లాస్ట్ టైమ్ నన్ను ఒక అంటే యూఎస్ఏలో వదిలేసావు కదా! అదొక చెత్తలాగా ఉంది ఆ ప్లేస్ అంతా కూడా. నేను ఎంతలా బాధపడ్డానో తెలుసా? అందుకే నిన్ను రీపే చేయడానికి నేను ఇక్కడికొచ్చాను" అని చెప్పేసి తనతో ఫైట్ చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఈ కన్వీనియన్స్ స్టోర్ అబ్బాయి కూడా ఫైట్ చేస్తాడనమాట. వీళ్ళిద్దరూ కూడా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు ఇక ఏం చెప్తాడు అంటే, "నీలాంటి ఒక వేర్ వుల్ఫ్‌తో నేనెలా గెలవగలను అనుకుంటున్నావు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు ఈ కన్వీనియన్స్ స్టోర్ అబ్బాయి అంటాడు, "అసలు నువ్వు నార్మల్ మనిషిలాగా ఉండొచ్చు కదా! ఇవన్నీ వదిలేసి" అని చెప్పేసి, ఎవరిని హింసించకుండా అని చెప్పి అలా అంటూ ఉంటాడు. కానీ యోన్‌చివో మాత్రం తన మాటలను పట్టించుకోడనమాట. ఇంక అప్పుడు ఈ కన్వీనియన్స్ స్టోర్ అబ్బాయి ఏం చెప్తాడు అంటే, "సరే అయితే నువ్వు యోన్సియో దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? తనతో ఏం మెస్ చేయకు" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యోన్‌చివో కూడా సరే అని చెప్పేసి ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఇదే టైంలో యోన్సియో ఏం చేస్తుంది అంటే అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందనమాట. వాళ్ళ డ్యాడీకి ఫోను చేసి అసలు ఈ యోన్‌చివోని ఎవరు తీసుకొచ్చారు అని చెప్పి అడుగుదాము అని చెప్పి కాల్ చేస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో తన వెనకాల ఎవరో వస్తున్నట్టు తనకనిపిస్తుందనమాట. ఇంక అప్పుడు తను వెనక్కి తిరిగి చూసేటప్పటికి తనెవరో కాదు మ్యోరో అనమాట. ఇంక మ్యోరోని పక్కకు తీసుకెళ్ళి ఇంక యోన్సియో మాట్లాడుతూ ఉంటుంది. ఇంక మ్యూరోతో ఏం చెప్తుంది అంటే, "ఇదిగో నా దగ్గర ఎప్పుడు ఈ బాటిల్ ఉంటుంది కదా! ఈ బాటిల్ ఏంటో తెలుసా? ఇది యానిమల్ బ్లడ్. దీంతో వైన్ చేసుకొని నేను తాగుతూ ఉన్నాను రోజు. నేను హ్యూమన్ బ్లడ్ తాగనెక్కువ. ఎందుకు అంటే నేను ఎవరిని కూడా హింసించటం నాకిష్టం లేదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడే మ్యోరోతో చెప్తుంది, "ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో. ఈ టాబ్లెట్స్ వేసుకుంటే నువ్వు అన్నీ కూడా మర్చిపోతావు"
గుర్తుపడతావు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మ్యూరో అంటాడు, లేదు నేను అన్నీ కూడా గుర్తుపెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ నాకు అన్నీ తెలిస్తే నేను మీ మీ దగ్గర నుండి జాగ్రత్తగా ఉండొచ్చు కదా! అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు యాన్సియో అంటుంది, "ఇదేమన్నా ఫన్ అనుకుంటున్నావా ఏంటి? అదేమి ఆటలు కాదు. ఒకవేళ నువ్వే ఆ గ్రేట్ పర్సన్ అని తెలిస్తే మొత్తం వాంపైర్స్ అందరూ కూడా నీ దగ్గరకొచ్చేసి నీ ఒంట్లో ఉన్న బ్లడ్‌నంతటిని కూడా బయటకు తీసి నిన్ను చంపేస్తారు తెలుసా?" అని చెప్పేసి అలా భయపెడుతూ ఉంటుందనమాట. "ఇదే మంచిది నువ్వు టాబ్లెట్ వేసుకో" అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంక అప్పుడు వెంటనే ఈ మ్యూరో ఏం చేస్తాడు అంటే టాబ్లెట్‌ని వేసుకొని, "ఇప్పుడు నేను టాబ్లెట్ వేసుకున్నాను ఓకేనా?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఆ టాబ్లెట్ వేసుకున్నా సరే మ్యూరోకి అన్నీ గుర్తుంటాయన్నమాట. ఇంక అప్పుడు యాన్సియో అనుకుంటుంది, అయితే ఈ గ్రేట్ పర్సన్ బ్లడ్ ఉన్న వాళ్ళందరికీ అంటే ఈ టాబ్లెట్స్ పనిచేయవనుకుంటా అని చెప్పేసి ఇంక తనేమో ఇంటికి వెళ్తుంది. తను ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరుంటారు అంటే యోన్‌చివో ఉంటాడన్నమాట. ఇంకా యోన్‌చివో వాళ్ళ ఇంట్లో ఉండేటప్పటికి తనేం చేస్తుందంటే వెంటనే వాళ్ళ డ్యాడీకి ఫోన్ చేసి, "డ్యాడీ అసలు యోన్‌చివోని నా ఇంట్లో ఎందుకుంచారు?" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుంది. ఇదే టైంలో యోన్‌చివో ఏం చెప్తాడు అంటే, "గ్రేట్ పర్సన్ బ్లడ్ ఎవరి దగ్గరుందో నాకు తెలిసిపోయింది. అది మ్యూరో దగ్గరే కదా ఉంది. సో, ఇలాంటి బ్లడ్ అయితే 100 ఇయర్స్‌కి ఒకసారి కూడా రాదు. నాకు తెలుసు. ఈ విషయం అందరికీ చెప్తే ఎలా ఉంటదంటావు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంక వెంటనే యాన్సియో ఏం చేస్తుంది అంటే వెంటనే తన బెడ్ మీదకి వెళ్ళిపోయి, "అయ్యో! ఈ అబ్బాయికి మొత్తం అంతా తెలిసిపోయింది మ్యూరో గురించి. నేను మ్యూరోని ఎలా కాపాడాలి?" అని చెప్పేసి ఆలోచిస్తూ వాళ్ళ మదర్ ఫోటోని చూస్తూ ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత రోజునే యాన్సియో అలాగే యోన్‌చివో ఇద్దరు కూడా బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు యోన్‌చివో ఏం చెప్తాడు అంటే, "లాస్ట్ నైట్ నన్నొక వేర్‌వుల్ఫ్ కొట్టింది తెలుసా? చూడు ఈ మచ్చలన్నీ" అని చెప్పేసి మచ్చలన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇంకప్పుడు యాన్సియో అంటుంది, "అసలు నీ విషయాలు నాకేం చెప్పకు. నాకేమి ఇంట్రెస్ట్ లేదు. అయినా నేను నీకోటి చెప్దాం అనుకుంటున్నాను. మ్యూరో ఆ గ్రేట్ పర్సన్ ఏం కాదు. తన బ్లడ్ అంత గ్రేట్‌గా ఏమీ లేదు తెలుసా?" అని చెప్పేసి, "నేను తాగాను కదా! సో, తన బ్లడ్ గురించి నాకు తెలిసింది. స్మెల్ చూసి నేను కూడా తను గ్రేట్ బ్లడ్ అనుకున్నాను. కానీ కాదు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంక అప్పుడు యోన్‌చివో అంటాడు, నీకస్సలు అబద్దాలు ఆడటమే రాదు" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు యాన్సియో ఏం చేస్తుంది అంటే, "సరే నేను వెళ్తున్నాను ఇంకా రెడీ అవ్వాలి" అని చెప్పి వెళ్ళిపోతుందన్నమాట బ్రేక్‌ఫాస్ట్ చేయకుండా. ఇంక అప్పుడు యోన్‌చివో అనుకుంటాడు, తినకి అబద్దాలు చెప్పడం కూడా రాట్లేదు. రాత్రంతా ఆలోచించి ఇలాంటి అబద్ధం చెప్తుందా అని చెప్పేసి చాలా క్యూట్‌గా ఉంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడనమాట. ఇంక తర్వాత యాన్సియో ఏమో రెడీ అయ్యి స్కూల్‌కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే తన దగ్గరికి యోన్‌చివో వచ్చేసి, "ఆగు మనిద్దరం కలిసి వెళ్దాము" అని చెప్పేసి తను కూడా యూనిఫార్మ్ వేసుకొని ఉంటాడనమాట. ఇంక తను చూసిన వెంటనే యాన్సియో ఏమో, "ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు స్కూల్‌కి వస్తావా? స్కూల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా మంచివాళ్ళు కాదు. సో, ఈ జనరేషన్ గురించి నువ్వు అస్సలు అంటే ఎస్టిమేట్ చేయలేవు" అని చెప్పి అలా అంటూ ఉంటుంది. అప్పుడు యోన్‌చివో ఏం చెప్తాడు అంటే, "ఏం పర్వాలేదు. ఈ జనరేషన్‌కి ఒక హ్యాండ్సమ్ ఫేస్ ఉంటే చాలు. నాకుంది కదా! నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను. మనిద్దరం కలిసి వెళ్దాం పదా" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు యోన్‌చివో అంటుంది, "నేను నీకు చెప్తున్నాను. నువ్వు గనక నాకు తెలిసినట్టు బిహేవ్ చేసావు అంటే స్కూల్‌లో నేను అస్సలు ఊరుకోను. నువ్వెవరో నేనెవరో తెలియనట్టే ఉండాలి స్కూల్‌లో" అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా యోన్‌చివో ఏమో యోన్సియో వెనకాలే వెళ్తూ ఉంటాడనమాట. తను ఎటెళ్తే అట్టే ఫాలో అవుతూ వెళ్తూ ఉంటాడు. ఇంక తర్వాత యోన్సియో ఏమో తన క్లాస్‌లోకి వెళ్లి కూర్చుంటుంది. ఇంకా అప్పుడు యోన్సియో వాళ్ళ ఫ్రెండ్ ఏమంటుంది అంటే, "లాస్ట్ టైము నీతో పాటు ఒక అబ్బాయి కనిపించాడు కదా! తను చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు. తను మళ్ళీ మన స్కూల్‌కొస్తే బావుండు" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు యోన్సియో అంటుంది, "నేను అలా ఏమి అనుకోవట్లేదు" అని చెప్పి అంటూ ఉంటుందనమాట. ఇదే టైంలో యోన్సీ వాళ్ళ క్లాస్ టీచర్ వస్తారనమాట. క్లాస్ టీచర్ వచ్చేసి, "ఈరోజు మీ స్కూల్‌లో అంటే మీ క్లాస్‌లోకి కొత్త స్టూడెంట్ రాబోతున్నారు" అని చెప్పేసి అంటారు. ఇంకప్పుడు యోన్సీ ఏమో, "దేవుడా ప్లీజ్ తను కాకూడదు" అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. కానీ అక్కడికొచ్చింది యోన్‌చివోనే అన్నమాట. ఇంకా యోన్‌చివోని అందరికి కూడా పరిచయం చేసుకో అని చెప్పేసి అందరికి చెప్తూ ఉంటారు సారు. ఇంక అప్పుడు యోన్‌చివో కూడా తనని తాను ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. దాని తర్వాత వాళ్ళ సార్ అంటారు, "అక్కడ ఒక ఎంప్టీ సీట్ ఉంది కదా! దానిలో వెళ్లి కూర్చో" అని చెప్పేసి యోన్‌చివోతో అంటారన్నమాట. ఇంకప్పుడు యోన్‌చివో అంటాడు, "నేను ఎక్కడ కావాలంటే అక్కడ కూర్చుంటాను ప్లీజ్" అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ సార్ కూడా, "సరే అయితే నీకు నచ్చిన చోట వెళ్లి కూర్చో" అని చెప్పేసి యోన్‌చివోకి చెప్తారు. ఇంకప్పుడు యోన్‌చివో ఏమో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. ఇంకా క్లాస్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా యున్‌చివో చాలా హ్యాండ్సమ్‌గా ఉన్నాడు అని చెప్పేసి అలా చూస్తూ ఉండిపోతారనమాట. ఇంకప్పుడు యోన్‌చివో ఏం చేస్తాడు అంటే, యాన్సియో దగ్గరికి వెళ్లి తన ఫ్రెండ్‌తో నేను యోన్‌చివోతో చాలా బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. నాకు బాగా తెలుసు. సో, నేను తనతో మాట్లాడాలి కొంచెం. నువ్వు వెళ్లి వెనకాల కూర్చుంటావా? అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ప్లేస్‌లో యాన్సియో పక్కనే కూర్చుంటాడన్నమాట. ఇంకా ఇదంతా కూడా మ్యూరో చూస్తూనే ఉంటాడు. ఇంకా యాన్సియో ఏమో ఏం చేయాలో తెలియక తను డ్రింక్ అనేది తాగేస్తూ ఉంటుందన్నమాట. అంటే యానిమల్ బ్లడ్ అనేది తాగుతూ ఉంటుంది. ఇంకా తర్వాత బ్రేక్‌లో ఏం జరుగుతుంది అంటే, యాన్సీ వాళ్ళ ఫ్రెండ్ యాన్సీ అని పిలిసి, "ఆ అబ్బాయి ఎవరో నీకు తెలీదని చెప్పావు లాస్ట్ టైము. కానీ
తనేంటి నీకు తెలుసు అని చెప్పేసి అలా అంటున్నాడు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు యాన్సియో అంటుంది, అవును తను నాకు తెలుసు. మా డ్యాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయే తను అని చెప్పేసి అంటూ ఉంటుందనమాట. ఇంక అప్పుడు యాన్సియో వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అవునా నీకు తెలుసా? అయితే మా ఇద్దరిని సెట్ చేయొచ్చు కదా! అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు యాన్సియో అంటుంది, తనంత మంచివాడిలాగా అనిపించట్లేదు నాకు. తనంత మంచివాడు కాదు అని చెప్పి అంటూ ఉంటుంది. అయినా సరే వాళ్ళ ఫ్రెండ్ అంటుంది, అయినా సరే నువ్వు నాకు సెట్ చెయ్యి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు యాన్సియో ఏమో సరే అయితే అని చెప్పి అంటుందనమాట. ఇంక అందుకని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా హ్యాపీగా తనని వెళ్లి హగ్ చేసుకుంటుంది. ఇంకప్పుడు యాన్సియో ఏమో దేవుడా! నేనేం తప్పు చేశానని చెప్పి నాకిలాంటివన్నీ టెస్టులు పెడుతున్నావు నువ్వు అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుందనమాట. ఇంకా ఇదే బ్రేక్‌లో ఏం జరుగుతుంది అంటే యూన్‌చివో ఏమో మ్యోరో దగ్గరికి వెళ్తాడనమాట. మ్యోరో దగ్గరికి వెళ్లి నీకు యాన్సియో అంటే సీక్రెట్స్ అన్నీ తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు మ్యూరో అంటాడు, లేదు నాకేం తెలీదు అని చెప్పేసి అంటాడు. ఇంక అప్పుడు యోన్‌చివో అంటాడు, సరే నాకు అర్థమవుతుంది నువ్వేం చెప్తున్నావో అని చెప్పేసి వెంటనే యాన్సియో డెస్క్ దగ్గరికి వెళ్లి తను అంటే యానిమల్ బ్లడ్ ఉంటుంది కదా! సో, దాన్ని చూసి స్మెల్ చూసి, ఈ స్మెల్ ఏంటి వియర్డ్‌గా ఉంది. ఏదో వైన్ లాగా ఉంది. మీ స్కూల్‌లో స్టూడెంట్స్ అందరూ వైన్ తాగుతారా? అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంక అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా వచ్చి, అవును ఈ స్మెల్ చాలా వియర్డ్‌గా ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటారనమాట. ఇంకా అదే టైంలో అక్కడికి యాన్సియో వస్తుంది. యాన్సియో వచ్చేసి నా థింగ్స్ అన్ని నా పర్మిషన్ లేకుండా ఎందుకు ముట్టుకున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు అందులో ఉన్న వాళ్ళందరూ ఏమంటారు అంటే, "ఈ స్మెల్ కొంచెం వియర్డ్‌గా ఉందని మేము చూస్తున్నాము. ఏంటి నువ్వు వైన్ తాగుతున్నావా?" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అదే టైంలో వాళ్ళ స్కూల్‌లో ఒక అబ్బాయేమో, "నేను దీన్ని టెస్ట్ చేసి చెప్తాను" అని చెప్పేసి దాన్ని తాగబోతాడు. అదే టైంలో అక్కడికి మ్యోరో వచ్చేసి దాన్ని తాగేసి, "ఇదేదో హెర్బల్ మెడిసిన్ లాగా ఉంది. చాలా చేదుగా ఉంది" అని చెప్పేసి అలా అంటాడనమాట. ఇంక అప్పుడు యాన్సియో ఏమో తన చేతిలో ఉన్న బాటిల్‌ని పట్టుకొని బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా స్కూల్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా, ఓహో! అయితే అది నిజంగానే మెడిసినా అని చెప్పేసి ఇంకా ఎవరి ప్లేస్‌లో వాళ్ళెళ్లి కూర్చుంటారు. ఇంక అప్పుడు యోన్‌చివో ఏమో ఇంకా మ్యోరో దగ్గరికి వెళ్లి, అయితే నీకు యాన్సియో సీక్రెట్ గురించి తెలుసనమాట. అందుకే తనని కాపాడాలనుకుంటున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. అప్పుడు మ్యోరో అంటాడు, నువ్వు ఇలాంటి పనులు ఇంకోసారి చేయకుండా ఉంటే మంచిది అని చెప్పేసి ఇంకా యూన్‌చివోకి చెప్పి వెంటనే బయటికి వెళ్ళిపోతాడనమాట. ఇంకా ఇదే టైంలో యాన్సియో ఏం చేస్తుంది అంటే, తన దాంట్లో ఉన్న బ్లడ్‌నంతటిని కూడా బయట పడేసి, మళ్ళీ నేనేదో తప్పు చేశాననుకుంటా అని చెప్పేసి తను బాధపడుతూ ఉంటుంది. ఇదే టైంలో అక్కడికి మ్యోరో వస్తాడనమాట. మ్యోరో వచ్చిన వెంటనే యాన్సియో అంటుంది, "అసలు నువ్వెందుకు ఆ బ్లడ్‌ని తాగావు?" అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. అప్పుడు మ్యోరో అంటాడు, "ఎందుకంటే నేను భయపడ్డాను. మళ్ళీ నువ్వెక్కడ ఎంబారసింగ్‌గా ఫీల్ అవుతావో అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట." ఇంకప్పుడు యాన్సియో అంటుంది, "నేను చెప్పానా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. నీ ఒంట్లోంచి ఒక్క చిన్న డ్రాప్ బ్లడ్ బయటకొచ్చినా సరే మా వాంపైర్స్ అందరికీ కూడా నీ గురించి తెలిసిపోతుంది. అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. అప్పుడే మ్యోరో ఏమంటాడు అంటే, "రేపు మనందరికీ కూడా బ్లడ్ టెస్ట్ ఉంది కదా! అంటే మనం బ్లడ్ డొనేట్ చేయాలి. సో, అప్పుడెలాగా మరి" అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడు యాన్సియో అంటుంది, "మనం జాగ్రత్తగా ఉండాలి" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మ్యోరో అంటాడు, "ఒకవేళ నిజంగానే నా గురించి అందరికీ కూడా బయటకి తెలిసిపోయి వాళ్ళందరూ వచ్చేసి నా బ్లడ్‌ని సక్ చేద్దామని ట్రై చేస్తూ ఉంటే, వాళ్ళందరూ వద్దు నాకు నువ్వే సక్ చేయాలి. ఎందుకంటే వాళ్ళందరికంటే నువ్వే నాకు బెటర్ ఆప్షన్" అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా మాటలన్నీ విని తర్వాత మ్యోరోతో అంటే యాన్సో ఏమంటుంది అంటే, "నువ్వేంటి ఇంత క్యూట్‌గా ఉన్నావు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు మ్యోరో అంటాడు, "ఏంటి ఏమంటున్నావు?" అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంక అప్పుడు యాన్సియో అంటుంది, "అంటే నువ్వు ఇంత హైట్ పెరిగావు, అయినా సరే నువ్వు ఇంత చైల్డిష్‌గా ఉన్నావేంటి?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఇంకా అంటే మ్యోరో ఏమో నవ్వుతూ ఉంటాడనమాట. అయితే వీళ్ళిద్దరూ కూడా మాట్లాడటం ఇదంతా అంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండటం యోన్‌చివో చూస్తాడనమాట అప్పుడే అక్కడికొచ్చి. ఇంకా యోన్‌చివో ఏమో వీళ్ళిద్దరిని చూస్తూ ఉంటాడు. అండ్ ఈ పార్ట్ అనేది ఇక్కడితో అయిపోతుంది. అండ్ మరి తర్వాత రోజు జరిగే బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో మ్యోరో గురించి అందరు వాంపైర్స్‌కి తెలిసిపోతుందా? లేదా? అనేది తెలుసుకోవాలి అంటే మీరు నెక్స్ట్ పార్ట్ దాకా వెయిట్ చేయాల్సిందే. ఈ డ్రామాని నేను 3 పార్ట్స్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ పార్ట్ కదా! మిగతా 2 పార్ట్స్‌ని కూడా నేను త్వరలోనే పోస్ట్ చేసేస్తాను. ఒకవేళ ఆల్రెడీ పోస్ట్ చేసుంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్లేలిస్ట్ లింక్ అయితే తప్పకుండా ఇస్తాను. అండ్ మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.